హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫిజిక్స్ కాన్సెప్ట్స్ బై అలీ సార్. ఈరోజు సెషన్లో మనము క్లాస్ 12లో ఈ కరెంట్ ఎలక్ట్రిసిటీ అనే టాపిక్ని మనము డీటెయిల్గా ప్రతి ఒక్క టాపిక్ని డీటెయిల్గా పీవైక్యూస్తో, ఎగ్జాంపుల్స్తో, ఎనలాగీస్తో అంటే మన డైలీ లైఫ్ ఏదైనా ఒక అబ్జర్వేషన్ తీసుకుని దాన్ని మనం ఈ క్వాంటిటీని మ్యాచ్ చేస్తూ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఒకసారి ఈ టాపిక్ మొత్తం మీరు విన్న తర్వాత మీకు ఎలక్ట్రిసిటీలో ఉన్నటువంటి ఎటువంటి డౌట్ అయినా సరే క్లియర్ అయిపోతుంది. ఐ ప్రామిస్ దట్. సో మనము ఇప్పుడు ఈ టాపిక్ని లెట్ ఇస్ స్టార్ట్ ద కరెంట్ ఇన్ అ ఎలక్ట్రిక్ సర్క్యూట్ యాజ్ వెల్ యాజ్ ఇన్ అవర్ బాడీ. సో ఈ కరెంట్ ఎలక్ట్రిసిటీని స్టార్ట్ చేయబోయే ముందు మనం మొట్టమొదట ఛార్జ్ గురించి డిస్కస్ చేయాలి. సో వాట్ ఈస్ మెంట్ బై ఛార్జ్? సో ఇక్కడ ఛార్జ్ అనేటప్పటికల్లా మనకి డెఫినేషన్ ఏమొస్తుందంటే ఛార్జ్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఏ ఫండమెంటల్ ప్రాపర్టీ ఆఫ్ ఏ మ్యాటర్. ఒక మ్యాటర్కి ఉండేటువంటి ఒక ఫండమెంటల్ ప్రాపర్టీని మనం ఛార్జ్ అని చెప్పేసి అనుకుంటాం. ఈ ఛార్జ్ని మనము ఎన్ని రకాల ఛార్జెస్ ఉంటాయి అంటే కనుక ఈ ఛార్జ్లో మొట్టమొదట మనకి టైప్స్ ఆఫ్ ఛార్జెస్. ఈ ఛార్జెస్లో బేసికల్గా మనకి రెండు రకాల ఛార్జెస్ ఉంటాయి. అంటే పాజిటివ్ ఛార్జెస్ అంటే ప్రోటాన్స్ క్యారీ చేసే వాటిని పాజిటివ్ ఛార్జ్ ఎక్స్ప్రెస్ చేస్తాం. ఆ తర్వాత నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది. ఆ తర్వాత ఎలక్ట్రాన్స్ని క్యారీ చేసేదాన్ని నెగిటివ్ ఛార్జ్ అని చెప్పేసి అనుకుంటాం. ఆ తర్వాత ఇక్కడ ఈ ఛార్జ్ని మనము ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి? ఇట్లా ఛార్జ్ని మనము రెండు రకాలుగా ఎక్స్ప్రెస్ చేస్తాం. దాంట్లో మొట్టమొదటి ఏమో స్మాల్ క్యూతో ఎక్స్ప్రెస్ చేస్తాం, ఇంకోటి ఏమో అప్పర్ కేస్ లెటర్ క్యూతో ఎక్స్ప్రెస్ చేస్తాం. స్మాల్ క్యూని ఎప్పుడు ఎక్స్ప్రెస్ చేస్తాం అంటే కనుక బేసిక్ సింపుల్ ఎలక్ట్రిక్ పార్టికల్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రాన్స్ని, ఆ తర్వాత ప్రోటాన్స్ని, ఆ తర్వాత ప్రోటాన్స్ని, ఆ తర్వాత టెస్ట్ ఛార్జ్ని, సింగిల్ పార్టికల్స్ని వీటన్నిటిని ఎక్స్ప్రెస్ చేయడం కోసం మనము క్యూని పార్టికల్స్ని ఎక్స్ప్రెస్. మరి దీన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి అయితే కనుక మనకి హ్యూజ్ ఏదైనా సరే హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఛార్జ్, ఆ తర్వాత సమ్ ఆఫ్ ఛార్జ్ వీటిని ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు మనము అప్పర్ కేస్ లెటర్ని క్యూని ఎక్స్ప్రెస్ చేస్తాం. అంటే స్మాల్ క్యూని, ఆ తర్వాత లోవర్ కేస్ క్యూని, ఆ తర్వాత అప్పర్ కేస్ క్యూని మన డిఫరెంట్ కేసెస్లో మనం యూజ్ చేస్తూ ఉంటాం. ఆ తర్వాత ద యూనిట్స్ ఆఫ్ ఎ ఛార్జ్. సో యూనిట్స్ మనకి ఛార్జ్ని దేంట్లో మెజర్ చేస్తాం అంటే కనుక యూనిట్ ఆఫ్ ఛార్జ్ ఇచ్చినప్పటికల్లా మనకి కూలుంబ్ అనేది మనకి SI యూనిట్లో అయితే కనుక కూలుంబ్ ఉంటుంది. ఇది నేమ్ ఆఫ్ ద సైంటిస్ట్. సో దీన్ని C అని ఎక్స్ప్రెస్ చేస్తాం. అదే సీజెస్లో అయితే కనుక మనకి ESU అని చెప్పేసి అనుకుంటాం. ఎలక్ట్రోస్టాటిక్ యూనిట్స్తో ఎక్స్ప్రెస్ చేస్తాం. ఆ తర్వాత ఒక కూలుంబ్లో ఉండేటువంటి ఛార్జెస్ -1.6 × 10⁻⁻19 ఒక ఎలక్ట్రాన్లో ఉండేటువంటి మొత్తం ఒక ఎలక్ట్రాన్ -1.6 × 10⁻⁻19 కూలుంబ్ ఛార్జ్ ఉంటుంది. మరి ఒక ఛార్జ్లో ఒక కూలుంబ్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి అంటే ఒక కూలుంబ్ ఈజ్ ఈక్వల్ టు 1/1.6 × 10⁻⁻19 అంటే కనుక అదేమవుతుంది 6 అప్రాక్సిమేట్గా తీసుకుంటే 6.25 × 10⁻18 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఆ తర్వాత ఇప్పుడు బాగా ఇంపార్టెంట్ Q ఈజ్ ఈక్వల్ టు NE. ఇది బాగా ఇంపార్టెంట్ ఫార్ములా, మనకి బేసికల్గా న్యూమరికల్స్లో వస్తూ ఉంటుంది. ఇక్కడ N అంటే కనుక నెంబర్. సో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, ఇక్కడ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని మనం తీసుకుంటాం. సో ఇది మనకు అల్టిమేట్గా ఇక్కడ దీన్నైతే కనుక దీన్ని మైక్రోస్కోపిక్ వాల్యూలో తీసుకుంటాం. మైక్రోస్కోపిక్. సో దీన్నైతే కనుక మ్యాక్రోస్కోపిక్ వాల్యూలో తీసుకుంటాం. మ్యాక్రోస్కోపిక్ వాల్యూస్లో తీసుకుంటాం. సో ఇది బ్రీఫ్గా మనకి ఛార్జెస్ ఇక్కడ ఛార్జ్ గురించి మనకి ఖచ్చితంగా ఇవన్నీ తెలుసుంటారు. ఇప్పుడు మన టాపిక్ వద్దాం. అదేంటంటే కరెంట్ ఎలక్ట్రిసిటీ. సో వాట్ ఈజ్ మెంట్ బై కరెంట్ ఎలక్ట్రిసిటీ? సో ఇక్కడ ఒకవేళ మనకి ఈ ఛార్జెస్ ఉన్నాయి కదా, ఈ ఛార్జెస్లో మనకు కనుక ఈ ఛార్జెస్ ఇఫ్ దీస్ ఛార్జెస్ ఆర్ ఇన్ రెస్ట్ దెన్ దాన్ని మనం అనుకుంటాం అంటే కనుక స్టాటిక్ ఎలక్ట్రిసిటీ అని చెప్పేసి అనుకుంటాం. స్టాటిక్ ఎలక్ట్రిసిటీ. ఒకవేళ ఈ ఛార్జెస్ కనుక ఇఫ్ ఛార్జెస్ ఆర్ ఇన్ మోషన్ దాన్ని మనం అనుకుంటాం మోషన్. అప్పుడు మనం అనుకుంటాం దాన్ని కరెంట్ ఎలక్ట్రిసిటీ అని చెప్పేసి అనుకుంటాం. కరెంట్ ఎలక్ట్రిసిటీ.
ఒకవేళ ఈ మోషన్ కనుక అది కాన్స్టెంట్గా ఉంటే కనుక, మోషన్ అంటే కాన్స్టెంట్, లేకపోతే కనుక దీన్ని మనం స్పీడ్. సో ఇక్కడ స్పీడ్ కనుక, మోషన్ అంటే కనుక ద చార్జెస్ ఆర్ ఇన్ ద సమ్ మోషన్, సో ద చార్జెస్ ఆర్ ఇన్ సమ్ పర్టికులర్ స్పీడ్. ఆ స్పీడ్ కనుక యూనిఫామ్ స్పీడ్ అయితే కనుక, అంటే కాన్స్టెంట్ అయితే, యూనిఫామ్ స్పీడ్ అయితే కనుక అప్పుడు మనం దాన్ని ఏమనుకుంటాం అంటే కనుక కరెంట్ ఎలక్ట్రిసిటీ అని చెప్పేసి అనుకుంటాం. కరెంట్ ఎలక్ట్రిసిటీ. ఒకవేళ ఇక్కడ ఈ చార్జెస్ అనేవి ఒకవేళ నాన్ యూనిఫామ్లో ఉంటే కనుక, నాన్ యూనిఫామ్ అంటే వేరియబుల్ వెలాసిటీ, నాన్ యూనిఫామ్, అప్పుడు దాన్ని మనము ఎలక్ట్రోమాగ్నెటిజం అని చెప్పేసి అనుకుంటాం. ఎలక్ట్రోమాగ్నెటిజం. సో ఇవన్నీ కూడా మనకి ఇక్కడ కరెంట్ గురించి బేసిక్ ప్రాపర్టీస్. మనం ఇప్పుడు దేని గురించి డిస్కస్ చేద్దాం అంటే కనుక ఇక్కడ ఉన్నటువంటి కరెంట్ ఎలక్ట్రిసిటీ గురించి డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ కరెంట్ ఎలక్ట్రిసిటీ. సో ఈ కరెంట్ ఎలక్ట్రిసిటీలో మొట్టమొదట మనము డెఫినేషన్ని డిస్కస్ చేద్దాం. సో దెన్ వాట్ ఈజ్ meant బై కరెంట్ ఎలక్ట్రిసిటీ? సో ఏ సింపుల్ డెఫినేషన్, రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ చార్జెస్. దాన్ని మనం సింపుల్ డెఫినేషన్ కింద తీసుకోవచ్చు. రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ చార్జెస్. రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ చార్జెస్. దీన్ని మనం ఏమనుకోవచ్చు అంటే కనుక కరెంట్ అని చెప్పేసి అనుకుంటాం. రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ చార్జెస్. సో మనము ఇంకా డీటెయిల్గా డిస్కస్ చేస్తే, ఇప్పుడు మనము దీన్ని ఇంకా డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మనకి ఏదైనా సరే ఒక కండక్టర్ తీసుకున్నాం అనుకోండి. ఇది ఒక కండక్టర్ అంటే ఏదైనా సరే ఒక మామూలుగా మనము సో ఇక్కడ మనం ఏదైనా సరే ఒక మెటల్ రాడ్, లెట్స్ టేక్ వన్ అల్యూమినియం రాడ్ కానీ కాపర్ రాడ్, లేకపోతే ఒక కాపర్ వైర్ తీసుకుంటే దాంట్లో మనము దీన్ని ఒక వైర్ అనుకుందాం. సో ఇట్లా తీసుకుందాం. దీన్ని తీసుకుంటే కనుక ఇది ఒక కండక్టర్ అనుకోండి. ఈ కండక్టర్లో మనం ఇప్పుడు కరెంట్ ఎలక్ట్రిసిటీ గురించి మోస్ట్ సైంటిఫిక్ డెఫినేషన్ చూద్దాం. సో దీంట్లో ఉన్నటువంటి ఏదో ఒక పర్టికులర్ ఏరియాని తీసుకుందాం. సో ఇది ఒక ఏరియా అనుకోండి. ఈ పర్టికులర్ ఏరియా ఎన్నైతే ఛార్జెస్ అనేవి ట్రావెల్ అవుతున్నాయో, టోటల్ నెంబర్ ఆఫ్ ఛార్జెస్ పాసింగ్ త్రూ ఏ క్రాస్ సెక్షనల్ ఏరియా ఆఫ్ ఏ కండక్టర్ ఇన్ ఏరియా ఆఫ్ ఏ కండక్టర్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్. అంటే ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ని మనం ఆపరేట్ చేసినప్పుడు, సో ఇక్కడ మనం కనుక ఏదైనా సరే ఒక బ్యాటరీని మనం ఎప్పుడైతే దీన్ని కనెక్ట్ చేస్తాం, ఇవి కనెక్ట్ చేసిన తర్వాత మనం కనుక దీన్ని స్విచ్ ఆన్ చేస్తే, ఇట్లా స్విచ్ ఆన్ చేస్తాం అనుకోండి, అప్పుడు దీంట్లో నుంచి ఇట్లా ట్రావెల్ అయ్యేటువంటి ఛార్జెస్ ఎన్నైతే ఛార్జెస్ ఒక యూనిట్ టైం, అంటే ఒక పర్టికులర్ టైంలో, ఒక సెకండ్ అనుకుందాం కొంచెంసేపు, ఒక సెకండ్లో ఎన్ని ఛార్జెస్ అయితే ఆ క్రాస్ సెక్షనల్ ఏరియా గుండా ట్రావెల్ చేస్తుంటాయో దాన్ని మనము ఎలక్ట్రిక్ కరెంట్ అని చెప్పేసి అనుకుంటాం. టోటల్ నెంబర్ ఆఫ్ ఛార్జెస్ పాసింగ్ త్రూ ఏ క్రాస్ సెక్షనల్ ఏరియా ఆఫ్ ఏ కండక్టర్ ఇన్ యూనిట్ టైం అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. దీన్ని మనం మోర్ సైంటిఫిక్ డెఫినేషన్గా తీసుకుంటాం కరెంట్కి. సో ఇక్కడ ఈ కరెంట్ మరి ఫార్ములా మనకి ఏమొస్తుంది? కరెంట్ అంటే కనుక కరెంట్ I ఈజ్ ఈక్వల్ టు మనకి ఛార్జ్ బై టైం అని వస్తుంది. ఛార్జ్ బై టైం. సో ఇక్కడ మనకి కరెంట్ I వచ్చేటప్పటికల్లా మనకి ఇంకా ఎలా వస్తుంది? కరెంట్ I అంటే కనుక మనం ఇంకా ఎలా రాసుకోవచ్చు దీన్ని? ఛార్జ్ అంటే కనుక మనకి Q/T అని వస్తుంది. సో ఇక్కడ I ఈజ్ ఈక్వల్ టు Q/T. ఇక్కడ మనకి I అంటే ఏంటి? I అంటే కనుక కరెంటు. ఆ తర్వాత ఇక్కడ మనకి కరెంట్ దేంట్లో ఉంటుంది? యాంపియర్స్లో ఉంటుంది. ఆ తర్వాత Q దేంట్లో ఉంటుంది? ఇది ఛార్జ్. సో ఈ ఛార్జ్ దేంట్లో ఉంటుంది? కూలూమ్స్లో ఉంటుంది. ఆ తర్వాత టైం, T అంటే ఏంటి? టైం. ఈ టైం దేంట్లో ఉంటుంది అంటే సెకండ్స్లో ఉంటుంది. అల్టిమేట్గా SI యూనిట్ ఆఫ్ కరెంట్ మనకి ఏ విధంగా వస్తుంది? SI యూనిట్ ఆఫ్ కరెంట్ మనకి ఈ విధంగా తీసుకుంటాం, యాంపియర్ అని చెప్పేసి అనుకుంటాం. సో 1 ఆంపియర్ ఈజ్ ఈక్వల్ టు 1 కూలూమ్ బై 1 సెకండ్ ఆర్ 1 కూలూమ్ సెకండ్ ఇన్వర్స్ అని చెప్పేసి కూడా మనం రాసుకోవచ్చు. ఇక్కడ యాంపియర్ డెఫినేషన్ మనం రాసుకోవచ్చు. యాంపియర్ డెఫినేషన్ ఏమొస్తుంది? 1 కూలూమ్ ఛార్జ్ పాసింగ్ త్రూ ఏ కండక్టర్ ఇన్ 1 సెకండ్ ఇన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ కాల్డ్ యాంపియర్.
యాంపియర్ని మనం ఆ విధంగా తీసుకుంటాం. 1 ఆంపియర్ ఈజ్ ఈక్వల్ టు 1 కూలంబ్ బై 1 సెకండ్. సో ఇక్కడ కరెంట్ అనేది మనకి ఎన్ని రకాలుగా ఉంటుంది, టైప్స్ ఆఫ్ కరెంటు. ఇక్కడ టైప్స్ ఆఫ్ కరెంట్ అనేది మనకి 2 రకాలుగా ఉంటుంది. ఒకవేళ దాంట్లో మొట్టమొదటిది యావరేజ్ కరెంట్. సో యావరేజ్ కరెంట్ అంటే కనుక I యావరేజ్ వస్తుంది. దాన్ని మనము డెల్టా క్యూ బై డెల్టా టీ అని చెప్పేసి మనం తీసుకోవచ్చు. సో ఇక్కడ మొత్తం సమ్ ఆఫ్ ద కరెంట్ తీసుకుంటున్నాం కాబట్టి సో మనం ఇక్కడ దీన్ని క్యూ అని చెప్పేసి మనం తీసుకోవచ్చు. సో ఇక్కడ మనకి ఫార్ములా ఏమొస్తుంది, డెల్టా క్యూ బై డెల్టా టీ. సో ఆ తర్వాత ఒకవేళ మనకి ఇంకో కరెంట్ వస్తుంది, దాన్ని మనము ఇన్స్టాంటేనియస్ కరెంట్ అని చెప్పేసి అనుకుంటాం. ఇన్స్టాంటేనియస్ కరెంట్ అంటే మనకి ఇంకా ఎలా వస్తుంది అంటే కనుక I ఇన్స్టాంటేనియస్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ మనకి ఇక్కడ ఎలా వస్తుంది I ఇన్స్టాంటేనియస్ అంటే కనుక ఇక్కడ మనం తీసుకునే ఇన్స్టాంటేనియస్ కరెంట్ అంటే కరెంట్ ఎట్ ఎనీ వన్ పర్టికులర్ ఇన్స్టాన్స్. అంటే కరెంట్ కనుక ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ కరెంట్ కనుక ఏదైనా సరే ఒక క్యూ ఛార్జ్ అనేది ఇట్లా ఒక సర్క్యులర్ లూప్లో ట్రావెల్ చేస్తూ ఉందనుకోండి. ఒక సర్క్యులర్ లూప్లో ట్రావెల్ చేస్తూ ఉన్నప్పుడు ఇట్లా సర్క్యులర్ లూప్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు ఏదో ఒక పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో మనం దాని కరెంట్ కనుక్కోవాలనుకుంటే దాన్ని మనం ఇన్స్టాంటేనియస్ కరెంట్ అని చెప్పేసి అనుకుంటాం. కరెంట్ ఎట్ ఏ పర్టికులర్ ఇన్స్టాన్స్, దాన్ని మనం ఇన్స్టాంటేనియస్ కరెంట్ అని చెప్పేసి అనుకుంటాం. ఇన్స్టాంటేనియస్ కరెంట్ అంటే కనుక అప్పుడు ఏమవుతుంది, మనము అక్కడ టైం ఇన్ఫినిట్లీ స్మాల్ అవుతుంది. అంటే ఆ టైం అనేది దాదాపుగా 0 అవ్వదు, 0కి దగ్గరగా వస్తుంది. అప్పుడు మనకి ఇట్లా మనం దాని లిమిట్స్ అప్లై చేస్తే కనుక అప్పుడు లిమిట్ డెల్టా టీ టెన్స్ టు 0, అప్పుడు డెల్టా క్యూ బై డెల్టా టీ మనకి ఎలా వస్తుందంటే dq బై dt అని చెప్పేసి మనకి వస్తుంది. సో ఈ ఇన్స్టాంటేనియస్ కరెంట్ అనేది మనకి ఈ విధంగా వస్తుంది, I ఇన్స్టాంటేనియస్. ఇక్కడ ఇప్పటి వరకు మనం ఏం ఫార్ములాస్ తీసుకున్నాం, I ఈజ్ ఈక్వల్ టు సో క్యూ బై టీ, ఆ తర్వాత n ఈజ్ ఈక్వల్ టు క్యూ ఈజ్ ఈక్వల్ టు NE ఫస్ట్ ఫార్ములా మనం తీసుకున్నాం. ఆ తర్వాత I యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా క్యూ బై డెల్టా టీ. ఆ తర్వాత I ఇన్స్టాంటేనియస్ ఈజ్ ఈక్వల్ టు మనం ఎలా తీసుకుంటాం అంటే కనుక అది dq బై dt అని చెప్పేసి మనం తీసుకుంటాం. సో ఇక్కడ మనకి వీటి మీద బేస్ చేసుకొని మనకి న్యూమరికల్స్ వస్తూ ఉంటాయి. చాలా ఇంపార్టెంట్ మనకి జేఈలో ప్రతి సంవత్సరం వస్తున్నట్టు కొన్ని న్యూమరికల్స్ని ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ న్యూమరికల్, ఒకవేళ ఇఫ్ q ఈజ్ ఈక్వల్ టు 2t² ప్లస్ 4t, ఫైండ్ కరెంట్ ఎట్ t ఈజ్ ఈక్వల్ టు 1 అన్నారు అనుకోండి. అప్పుడు ఏమవుతుంది మనకి ఫార్ములా అప్లై చేసుకోవాలి. I ఈజ్ ఈక్వల్ టు dq బై dt ఫార్ములాని మనం తీసుకుందాం. అప్పుడు మనకి d బై dt ఆఫ్ 2t² ప్లస్ 4t ఎట్ t, దట్ ఇంప్లైస్ మనకి ఎంత వస్తుంది. సో d బై dt ఆఫ్ 2t² సో ప్లస్ 2t² ప్లస్ d బై dt ఆఫ్ 4t వస్తుంది. సో దీంట్లో మనకి 2 ఇంటూ మనకి ఫార్ములా ఉంది కదా, d బై dx ఆఫ్ x పవర్ n ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ x పవర్ n మైనస్ 1. ఈ ఫార్ములాని మనం ఇక్కడ అప్లై చేస్తే ఇక్కడ ఉన్నటువంటి కాన్స్టెంట్ ముందుకు వెళ్ళిపోతుంది. 2 ఇంటూ t పవర్ 2 మైనస్ 1 వస్తుంది ప్లస్ ఆ తర్వాత 4 dt బై dt వస్తుంది. సో 1 అవుతుంది. అల్టిమేట్గా మనకి ఎంత వస్తుంది, 4t ప్లస్ 4. ఇక్కడ మనకి ఉన్నటువంటి వాల్యూలో t వాల్యూ మనకి ఎంత ఇచ్చారు, సో 1 ఇచ్చారు. సో మనం దాన్ని ఇంకా ఎట్లా తీసుకోవచ్చు అంటే కనుక t ఈజ్ ఈక్వల్ టు 1 కాబట్టి ఇప్పుడు మనకి మొత్తం కరెంట్ I అట్ t ఈజ్ ఈక్వల్ టు 1 ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది, 4 ఇంటూ 1 ప్లస్ 4 దట్ ఈజ్ ఈక్వల్ టు 8 ఆంపియర్ వస్తుంది. సో దిస్ వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ వన్. ఒకవేళ మనకి ఒక్కొక్కసారి ఈ ఫార్ములాని మనం ఇంకొంచెం చేంజ్ చేస్తే I ఈజ్ ఈక్వల్ టు మనకి dq బై dt వచ్చింది కదా. సో ఒకవేళ ఇక్కడ కనుక మనకి ఇచ్చినటువంటి కరెంటు ఇక్కడ ఉన్నటువంటి ఛార్జ్ బాగా తక్కువ అనుకోండి,
అప్పుడు ఇన్ఫినిట్లీ స్మాల్, అప్పుడు మనం ఏం చేయొచ్చు, రెండు వైపులా కూడా మనం ఇంటిగ్రేషన్ని మనం అప్లై చేస్తామనుకోండి. అప్పుడు ఏమవుతుంది, అప్పుడు ఇంటిగ్రల్ dq ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ idt ఎట్ t1, ద లిమిట్స్ ఆర్ t1 t2. ఇక్కడ మనకి ఇంటిగ్రల్ dq అంటే మనకి ఏమొస్తుంది, అది ఛార్జ్ వస్తుంది. సో ఛార్జ్ q ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ t1 t2 ఏమవుతుంది, t1 అంటే కనుక ఆ లిమిట్స్ ఆఫ్ దట్ కరెంట్, అంటే ఇక్కడ ఆ t1 అంటే కనుక ఆ కరెంటు ఎంటర్ అవుతున్న టైంలో ఏ టైంలో అది ఎంటర్ అవుతుంది, t2 అంటే కనుక ఏ టైంలో అది బయటకు వచ్చేస్తుంది. అంటే ద కరెంట్ ఈజ్ ఎంటరింగ్ ఎట్ t1 సెకండ్ అండ్ కరెంట్ ఈజ్ లీవింగ్ ఎట్ t2 సెకండ్. దాన్ని మనం ఈ విధంగా తీసుకుంటే అప్పుడు మనకి ఫార్ములా అల్టిమేట్గా ఇంటిగ్రల్ idt అని చెప్పేసి మనం తీసుకోవచ్చు. ఒకవేళ మనకి ఇక్కడ ఒక న్యూమరికల్ ఈ విధంగా ఇచ్చారనుకోండి, ఇఫ్ I ఈజ్ ఈక్వల్ టు సో 3t square plus 2t, find charge or number of charges at t1 is equal to 0 to t2 is equal to 1 అన్నారు అనుకోండి. అప్పుడు మనం దీన్ని ఎలా సాల్వ్ చేయొచ్చు, ఇంతకుముందు ప్రీవియస్ జేఈలో ఇచ్చినట్టు న్యూమరికల్ లేదు. ఇప్పుడు మనకి మొట్టమొదట దీన్ని సాల్వ్ చేయాలంటే మనకు కావాల్సిన ఫార్ములా ఏంటి, నెంబర్ ఆఫ్ ఛార్జెస్ కనుక్కోవాలి. సో క్యూ ఈజ్ ఈక్వల్ టు మనకి ఫార్ములా ఉంది కదా ఎన్ఈ, దాంట్లో ఎన్ కనుక్కోవాలి. ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఈ బై క్యూ అవుతుంది. సో దాంట్లో మనం మొట్టమొదట ఏం చేయాలి ఇప్పుడు అంటే కనుక ఇక్కడ మనకి ఈ క్యూ తెలియదు కాబట్టి క్యూ కనుక్కోవాలి. సో మనకి క్యూకి ఫార్ములా ఏముంది, క్యూ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ t1 t2 అంటే 0 to 1, అక్కడ మళ్ళీ మనకి ఫార్ములా ఏముంది 3t స్క్వేర్ ప్లస్ 2t ఇంటూ t అని చెప్పేసి dt ఉంది. సో మనము దీన్ని ఇక్కడ దీనికి ఇక్కడ మనము ఇక్కడ చూద్దాం వచ్చిన న్యూమరికల్ని. సో ఇక్కడ మనకి ఫార్ములా క్యూ ఈజ్ ఈక్వల్ టు మనకి ఫార్ములా ఏమొచ్చేస్తుంది, క్యూ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to 1 3t స్క్వేర్ ప్లస్ 2t ఆఫ్ dt అని ఉంది. సో దీంట్లో మనకి ఫార్ములా ఉంది కదా ఇంటిగ్రల్ x పవర్ n dx ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమొస్తుంది ఫార్ములా x పవర్ n+1 బై n+1. ఈ ఫార్ములాని మనం బేస్ చేసుకొని అప్పుడు మనము ఏం చేస్తామంటే దిస్ ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు మనకి ఏమవుతుంది అంటే కనుక దీన్ని మనము ఇంటిగ్రల్ 0 to 1 3t స్క్వేర్ dt ఆ తర్వాత ప్లస్ ఇంటిగ్రల్ 0 to 1 2t dt అని మనం అప్లై చేస్తే ఇప్పుడు 3 అనేది కాన్స్టెంట్గా బయటకు వస్తుంది కదా. ఆ తర్వాత t³/3 ఇంటూ 3 ఉంది ఆల్రెడీ, ప్లస్ 2 ఇంటూ t²/2. ఆ తర్వాత ఈ మొత్తాన్ని మనం ఏ లిమిట్స్తో అప్లై చేస్తాం 0 to 1. ఇక్కడ 3 మనకి క్యాన్సిల్ అయిపోతుంది, ఆల్రెడీ మనం ఇక్కడ 3 పెట్టేసుకున్నాం కదా. సో 3 క్యాన్సిల్ అయిపోతుంది, t³ ప్లస్ ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోతుంది, అప్పుడు t² వస్తుంది. సో 0 to 1 లిమిట్స్ ఉన్నాయి కదా, అందువల్ల మనకి ఎంత వస్తుంది ఇక్కడ ఫస్ట్ అప్పర్ లిమిట్ తీసుకుంటే 1³ లోవర్ లిమిట్ అయితే 0 రాయాల్సిన అవసరం లేదు కదా. సో అప్పర్ లిమిట్ అయితే 1² మొత్తం కలిపి మనకి ఎంత వస్తుంది అంటే కనుక 2. అంటే ఇక్కడ ఛార్జ్ ఎంత వస్తుంది అంటే కనుక ఒక నిమిషం ఇది రబ్ చేస్తాను, 2 ఛార్జెస్ వస్తుంది మనకి. ఛార్జ్ అనేది ఎంత వస్తుంది 2 కూలమ్స్ వస్తుంది. సో ఇక్కడ మళ్ళీ మనం ఏం చేద్దామంటే ఇక్కడ మనకి క్యూ ఈజ్ ఈక్వల్ టు మనకి ఫార్ములా ఏముంది క్యూ ఈజ్ ఈక్వల్ టు ఎన్ఈ. ఇప్పుడు దీంట్లో మన ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మనం ఏం రాసుకోవాలి క్యూ/ఈ. ఆ క్యూ వాల్యూ మనకి ఎంత వచ్చింది 2/. ఈ మనకి ఎలక్ట్రాన్ ఫార్ములా మనకి ఎంత వస్తుంది 1.6 ఇంటూ 10⁻⁻19. దీన్ని సింప్లిఫై చేస్తే మనకి నెంబర్ ఆఫ్ ఛార్జెస్ అనేవి వస్తాయి. ఓకేనా, ఒక నిమిషమేనా. సో ఇదంతా కూడా మనకి కరెంట్ గురించి ఆ తర్వాత దీని నుంచేసి మనకి ఇంకొక న్యూమరికల్ని మనం చూద్దాం. దాంతోపాటుగా మిగిలిన టాపిక్స్ కూడా చూద్దాం ఒకసారి.
సో ఇక్కడ మళ్ళీ మనం నెక్స్ట్ టాపిక్ని ఇంకొక న్యూమరికల్ని చూద్దాం. ఒకవేళ మనకి ఒక న్యూమరికల్ మనకి ఈ విధంగా వస్తుంది. అల్టిమేట్గా ఇక్కడ మనం ఇప్పటి వరకు చూసిన ఫార్ములాస్ని చూద్దాం ఒకసారి. సో మొట్టమొదటి ఫార్ములా మనం ఏం రాసాం అంటే కనుక, సో ఫస్ట్ ఫార్ములా Q ఈజ్ ఈక్వల్ టు NE. ఆ తర్వాత సెకండ్ ఫార్ములా వచ్చేటప్పటికల్లా I ఈజ్ ఈక్వల్ టు Q/T. ఆ తర్వాత I యావరేజ్ డెల్టా Q/Δt. ఆ తర్వాత I ఇన్స్టాంటేనియస్ ఈజ్ ఈక్వల్ టు dQ/dt. ఆ తర్వాత Q ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ IDT T1 to T2. సో మనం ఇంతవరకు మనం ఫార్ములాస్ రాసాం. ఇప్పుడు మనకి ఇంకొక న్యూమరికల్ చూద్దాం. సో క్వశ్చన్, ఇఫ్ ఏ చార్జ్డ్ పార్టికల్ Q మూవింగ్ in a circular path of radius r with v velocity, then find the time taken by the charge to complete one circle. ఇది మనకి ఇచ్చినటువంటి న్యూమరికల్. సో ఇక్కడ మనకి ఉన్న ఈ న్యూమరికల్లో మొట్టమొదట మనకి ఇచ్చిన సొల్యూషన్ చూద్దాం. ఏం సొల్యూషన్ ఇచ్చారు ఇక్కడ? ఒక చార్జ్ పార్టికల్ ఏం చేస్తుంది, Q చార్జ్ పార్టికల్ మూవింగ్ ఇన్ ఏ సర్క్యులర్ పాత్ ఆఫ్ రేడియస్ r with v velocity, then find the time taken by charge to complete one circle. సో ఇక్కడ మనకి ఒక ఈ పార్టికల్ దేంట్లో ట్రావెల్ చేస్తుంది, ఒక సర్క్యులర్ పాత్లో ట్రావెల్ చేస్తుంది. ఇట్ సీమ్స్ లైక్ ఎ పొటాటో. ఓకే, ఇట్లా ఒక సర్క్యులర్ పాత్లో ఇది ట్రావెల్ చేస్తుంది అనుకుంటే సర్కిల్ని డ్రా చేస్తాం. చూడండి కొంచెం నీట్గా సర్కిల్. బెటర్. సో హియర్ ఇంకా భయంకరంగా వస్తుంది సర్కిల్. వెల్ ఇంకొకసారి ట్రై చేస్తాం గట్టిగా. ఇట్లా ఒక గుడ్ ఇట్లా మనం ఏదైనా సరే ఒక చార్జ్ ఉన్నటువంటి Q చార్జ్ పార్టికల్, ఇది రేడియస్ ఎంత ఉంది అంటే కనుక ఇది R రేడియస్. ఇది ఎంత వెలాసిటీతో ట్రావెల్ చేస్తుంది, V వెలాసిటీతో ట్రావెల్ చేస్తుంటే ఇక్కడ ఈ ఒక సర్కిల్ కంప్లీట్ చేయడానికి దానికి ఎంత టైం పడుతుంది అన్నది క్వశ్చన్. సో ఇక్కడ మనకి మొట్టమొదట మనకి స్పీడ్ ఫార్ములా ఏముంది అంటే స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. సో డిస్టెన్స్ బై టైం. సో దీంట్లో మనకి స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు V ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ డిస్టెన్స్ అంటే మనకి ఇక్కడ ఏమవుతుంది సర్కిల్ కదా, అందువల్ల సర్కంఫరెన్స్ వస్తుంది. అందువల్ల మనం ఏం తీసుకుంటాం 2πr బై టైం. ఈ టైం కనుక్కోవాలి మనం. సో T. ఇప్పుడు మనకు కావాల్సినటువంటి ఇక్కడ T ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమొస్తుంది అప్పుడు 2πr బై V వస్తుంది. ఒకవేళ దీంట్లో ట్రావెల్ చేసినటువంటి కరెంట్ కనుక్కోమంటే అప్పుడు మనం ఎలా రాసుకోవచ్చు, ఛార్జ్ దెన్ ఫైండ్ ద టైం టేకెన్ బై ద ఛార్జ్ అండ్ కరెంట్ అని కూడా అడిగారు అనుకోండి. అండ్ కరెంట్ ఆల్సో ఇఫ్ ఇట్ ఇస్ ఆస్క్, అప్పుడు మనకి కరెంట్ I ఈజ్ ఈక్వల్ టు మనకి ఏ ఫార్ములా వస్తుంది, I ఈజ్ ఈక్వల్ టు Q/T. ఇక్కడ మనకి Q/T వాల్యూ ఎంత వచ్చింది 2πr బై V. సో అల్టిమేట్గా మనకి ఎంత ఫార్ములా వస్తుంది QV/2πr.
సో మనకి ఈ విధంగా మొట్టమొదట మనకి కరెంట్ అనేది మనకి ఈ విధంగా ఈ న్యూమరికల్ని మన విధంగా సాల్వ్ చేయొచ్చు. ఓకే, వెల్ ఇక్కడ మనము దీని తర్వాత నెక్స్ట్ టాపిక్ మనము ఇట్లా కరెంటు ఈ ట్రావెల్ డిస్కస్ చేసిన తర్వాత ఈ కరెంటు మనం ఇప్పుడు డ్రిఫ్ట్ వెలాసిటీ గురించి డిస్కస్ చేద్దాం. సో ఇంతకుముందు మన టాపిక్లో డైరెక్షన్ ఆఫ్ ద కరెంట్ని మనం డిస్కస్ చేయలేదు, దాన్ని ఇప్పుడు డిస్కస్ చేద్దాం ఒకసారి. డైరెక్షన్ ఆఫ్ కరెంట్. సో డైరెక్షన్ ఆఫ్ కరెంట్ అనేది బేసికల్గా మనకి ఇది కొంచెము కన్ఫ్యూషన్ గాను కొంచెము ఎక్కువ డిస్కషన్ ఉండటానికి స్కోప్ ఉన్న టాపిక్. అంటే ఎందుకు ఇంత డిస్కషన్ వస్తుంది దీని గురించి అంటే కనుక చూద్దాం ఇప్పుడు. సో మనం ఏదైనా సరే ఒక బ్యాటరీ తీసుకున్నాం. సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఒక బల్బ్ తీసుకుందాం. ఓకే, ఆ తర్వాత ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఒక స్విచ్ తీసుకుందాం. సో స్విచ్ తీసుకున్నాం. ఇది బేసికల్గా మనకి విధంగా ఉంటుంది. సో ఇక్కడ మనం స్విచ్ ఆన్ చేసిన వెంటనే ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ బల్బ్ అనేది వెలుగుతుంది. సో ఇక్కడ బల్బ్ వెలుగుతుంది అంటే కనుక బల్బు దేనివల్ల వెలుగుతుంది అంటే కనుక ఇక్కడ నుంచి మనకి ఏం ట్రావెల్ చేస్తుంది, కరెంట్ అనేది ట్రావెల్ చేస్తుంది. అయితే ఇక్కడ డైరెక్షన్ ఆఫ్ కరెంట్, ఇక్కడ బల్బు వెలగడానికి దానికి రీజన్ ఏంటి అంటే కనుక ఇక్కడ మనకి ఈ బ్యాటరీలో ఉన్నటువంటి ఎనర్జీ వలన కాదు. ఎప్పుడైతే ఇక్కడ మనము స్విచ్ ఆన్ చేస్తామో ఇక్కడ నుంచేసి ఇట్లా మనకి మొత్తం అంతా కూడా ప్రతి ఒక్క పార్ట్ ఇక్కడ నుంచేసి ప్రతి ఈ కాపర్ వైర్లో ఈ బల్బులో ఇది ఇక్కడ ఈ చివరి వరకు పాజిటివ్ ఎండ్ నుంచి నెగిటివ్ ఎండ్ వరకు ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఎలక్ట్రిక్ ఫీల్డ్ని మనం ఈ బార్ అనే లెటర్తో ఎక్స్ప్రెస్ చేస్తాం. ఆ తర్వాత ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది, ఎస్టాబ్లిష్ అవుతుంది. ఎక్కడి నుంచి ఎక్కడికి, ఇక్కడ ఎప్పుడైతే మనము స్విచ్ ఆన్ చేస్తామో ఇమీడియట్గా అక్కడ ఆ సర్క్యూట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క కాంపోనెంట్ ఈ కాపర్ వైర్తో కనెక్ట్ అయి ఉంటే ఆ కాపర్ వైర్కి ప్రతి ఒక్క కాంపోనెంట్కి ఇమీడియట్గా ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. ఈ ఎస్టాబ్లిష్ అయినటువంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏం చేస్తుంది అంటే కనుక ఛార్జెస్ని అక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ని మూవ్ చేయటం ప్రారంభిస్తుంది. సో ఆ మూవ్ అయినటువంటి ఎలక్ట్రాన్స్ అక్కడ బల్బుని గ్లో చేయటం ప్రారంభిస్తాయి. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏం చేస్తుంది అంటే కనుక అక్కడ ఈ బల్బ్లో ఉన్నటువంటి ఫిలమెంట్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ని యాక్టివేట్ చేస్తుంది. దాని వలన ఎలక్ట్రాన్స్ ఏమవుతాయి అంటే అవి ఇదే కన్వర్ట్స్ ఇంటూ అవి జనరల్గా ఏ మోషన్లో ఉంటాయి అంటే కనుక అవి బికాస్ ఆఫ్ దిస్ ఎనర్జీ దే యూస్ టు బి ద కైనెటిక్ ఎనర్జీ. ఆ ఎనర్జీ వలన ఏమవుతుంది, అవి కైనెటిక్ మోషన్లో వస్తాయి, థర్మల్ ఎనర్జీలోకి వచ్చేస్తాయి. ఆ థర్మల్ ఎనర్జీ వలన అవేమవుతాయి అంటే కనుక హీట్ ఎనర్జీ గాను లైట్ ఎనర్జీ గాను కన్వర్ట్ అవుతాయి. ఇమీడియట్గా అక్కడ బల్బ్ అనేది గ్లో అవడం ప్రారంభిస్తుంది. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి కరెంట్ బేసికల్గా ఎక్కడి నుంచి ఎక్కడికి స్టార్ట్ అవుతుంది, ఆ డైరెక్షన్ ఆఫ్ ద కరెంట్. డైరెక్షన్ ఆఫ్ కరెంట్ ఎప్పుడు కూడా డైరెక్షన్ ఆఫ్ కరెంట్ కన్వెన్షనల్ కరెంట్. ఇది ఏ కరెంటు, కన్వెన్షనల్ కరెంట్. కన్వెన్షనల్ కరెంట్ అంటే ఏంటి, కన్వెన్షనల్ కరెంట్ అంటే ఈ బెంజమిన్ ఫ్రాంక్లిన్ మొట్టమొదట కరెంట్ని కనుక్కున్నప్పుడు ఆయన ఏం చేశారంటే ఈ కరెంట్ అనేది పాజిటివ్ సైడ్ నుంచి చేసి ఈ మూమెంట్ ఆఫ్ ద రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ పాజిటివ్ ఛార్జెస్ని కరెంట్ అని చెప్పేసి అన్నారు. అందువల్ల మనం అప్పటి నుంచి ఏం చేస్తున్నామంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ పాజిటివ్ ఎండ్ నుంచేసి మనకి ఈ కన్వెన్షనల్ కరెంట్ అనేది పాస్ అవుతున్నట్టుగా మనం అనుకుంటూ ఉంటాం. సో జనరల్గా యూసేజ్లో మనం ఏం చేస్తామంటే కరెంట్ ఎందుకని పాజిటివ్ సైడ్ నుంచి బయటకు వస్తుంది అంటే దానికి రీజన్ ఏంటంటే అది కన్వెన్షనల్ కరెంట్, అంటే పాజిటివ్ ఛార్జెస్ అనేవి మూవ్ అవుతూ ఉంటాయి. మరి వాట్ అబౌట్ ఎలక్ట్రాన్స్ ఎప్పుడు కూడా ఈ సైడ్ నుంచేసి ఇట్లా ట్రావెల్ చేస్తూ ఉంటాయి. ఇవి ఎందుకని నెగిటివ్ సైడ్ నుంచి ట్రావెల్ చేస్తూ ఉంటాయి, వాటికి నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది కాబట్టి ఇవి ఇట్లా ట్రావెల్ చేస్తూ ఇట్లా వైపు ఇట్లా పాజిటివ్ వైపు ఇట్లా అట్రాక్ట్ అవుతూ ఇట్లా రొటేట్ అవుతూ ఉంటాయి. సో ఈ విధంగా మనకి జనరల్గా డైరెక్షన్ ఆఫ్ కరెంట్ కన్వెన్షనల్ కరెంట్ అయితే కనుక పాజిటివ్ నుంచి ఉంటుంది, అదే కనుక ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ అయితే కనుక నెగిటివ్ నుంచి అవి ట్రావెల్ చేస్తూ ఉంటాయి. ఓకేనా. సో దీంట్లో కన్ఫ్యూషన్ కాదు, నో దేర్ షుడ్ నాట్ బి ఎనీ కన్ఫ్యూషన్ ఓవర్ దిస్. ఇక్కడ మనకి కరెంట్ అనేది బేసికల్గా ఎక్కడి నుంచి ఉంటుంది, కన్వెన్షనల్ కరెంట్ అయితే కనుక పాజిటివ్ సైడ్ నుంచి బయటకు వస్తుంది, అదే ఎలక్ట్రాన్స్ అయితే కనుక నెగిటివ్ సైడ్ నుంచి బయటకు వస్తాయి. సో జనరల్గా ఓవరాల్గా కరెంట్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తూ ఉంటుంది అంటే కన్వెన్షనల్ కరెంట్ అయితే కనుక పాజిటివ్ నుంచి నెగిటివ్కి వస్తుంది. ఆ తర్వాత మరి నెగిటివ్ కరెంట్ అయితే కనుక ఈ ఎలక్ట్రాన్స్ అయితే ఎక్కడి నుంచి నెగిటివ్ నుంచేసి పాజిటివ్కి వస్తాయి.
మరి ఇప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏం చేస్తుంది? ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏం చేస్తుందంటే ఇక్కడ ఉన్నటువంటి కరెంట్ మీద కొంచెం F ఈజ్ ఈక్వల్ ఇక్కడ ఫార్ములా అప్లై చేసుకోవాలి మనం. F ఈజ్ ఈక్వల్ టు అక్కడ మనకి ఫోర్స్ అప్లై అవుతుంది, ఆ తర్వాత ఆ U ఇంటూ Q. ఇక్కడ ఉన్నటువంటి ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏం చేస్తుందంటే ఇక్కడ మనం ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎగ్జిస్ట్ అయిందని చెప్పేసి ఎస్టాబ్లిష్ అయిందని చెప్పుకున్నాం కదా. ఆ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏం చేస్తుంది అంటే కనుక కొంత ఫోర్స్తో ఈ ఛార్జెస్ని మూవ్ చేస్తూ ఉంటుంది. అందువల్ల ఎంత ఫోర్స్ అప్లై చేస్తుంది అక్కడ ఎగ్జిక్యూట్ అవుతుంది. F ఈజ్ ఈక్వల్ టు EQ. ఇక్కడ F అంటే కనుక ఫోర్స్ ఎగ్జిక్యూటెడ్ బై ది ఛార్జెస్, ఆ తర్వాత E అంటే కనుక ఎలక్ట్రిక్ ఫీల్డ్, Q అంటే కనుక ఛార్జ్. ఇక్కడ ఈ ఛార్జ్ మన ఎలక్ట్రాన్స్ కింద మనం కన్సిడర్ చేసుకోవచ్చు. ఓకే, ఆ విధంగా మనకి డైరెక్షన్ ఆఫ్ కరెంట్ అనేది ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ మనం ఇప్పుడు ఇక్కడ కరెంట్ అనేది కరెంట్ ఈజ్ వెక్టార్ ఆర్ స్కేలార్ అంటే కనుక కరెంట్ ఈజ్, ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్, కరెంట్ ఈజ్ ఏ స్కేలార్. ఎందుకని కరెంట్ ఈజ్ ఏ స్కేలార్? కరెంట్కి డైరెక్షన్ ఉంది, మ్యాగ్నిట్యూడ్ ఉంది. సో కరెంట్ హ్యాస్ బోత్ థింగ్స్. వాట్ ఆర్ దోస్? మ్యాగ్నిట్యూడ్ ఉంది. ఎందుకంటే ఇన్ని ఛార్జెస్ ఉంటాయి. సో ఒక ఎలక్ట్రాన్స్లో ఎన్ని ఛార్జెస్ ఉంటాయి? 1.6 × 10⁻⁹ ఛార్జెస్ ఉంటాయి. సో దాంట్లో మనకి ఇంకా ఈ మ్యాగ్నిట్యూడ్ అంటాం దాన్ని. మళ్ళీ దాంతోపాటుగా ఈ ఎలక్ట్రాన్స్ ట్రావెల్ చేయడానికి ఒక పర్టికులర్ డైరెక్షన్ కూడా ఉంది. మరి దీన్ని మనము వెక్టార్ కింద తీసుకోవాలి కదా జనరల్గా తీసుకుంటే. సో వెక్టార్ అంటే ఏంటి? ద ఫిజికల్ క్వాంటిటీ విచ్ హ్యాస్ బోత్ ద మ్యాగ్నిట్యూడ్ యాజ్ వెల్ యాజ్ అ డైరెక్షన్. కానీ ఇక్కడ సిచ్యువేషన్లో మనకేంటంటే ఇక్కడ దీనికి మ్యాగ్నిట్యూడ్ ఉంది, యాజ్ వెల్ యాజ్ అ డైరెక్షన్ కూడా ఉంది. మరి మనం దీన్ని ఎందుకని వెక్టార్ కింద కన్సిడర్ చేయం, దీన్ని స్కేలార్ కింద కన్సిడర్ చేస్తాం అంటే ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే స్కేలార్ అంటే కనుక ఇక్కడ ఏదైతే కనుక నాట్ ఓన్లీ ఇది ఒక ఎక్సెప్షనల్ కేస్, ఏదైనా ఒక ఫిజికల్ క్వాంటిటీ దానికి ఫిజికల్ క్వాంటిటీకి మ్యాగ్నిట్యూడ్ డైరెక్షను రెండు ఉన్నంత మాత్రాన మనం దాన్ని వెక్టార్ అనలేం. ఎందుకని అనలేం అంటే కనుక దానికి రీజన్ ఏంటంటే అది దట్ షుడ్ హ్యాస్ టు ఫాలో ద వెక్టార్ లా ఆఫ్ ఎడిషన్. ఈ వెక్టార్ లాస్కున్నటువంటి ఎడిషన్, లా ఆఫ్ వెక్టర్ ఎడిషన్ మనకి రెండు ఉంటాయి. సో ఫస్ట్ వన్ ఈజ్ ద ట్రయాంగిల్ లా ఆఫ్ వెక్టర్ ఎడిషన్ అండ్ పాలిగ్రామ్ లా ఆఫ్ వెక్టర్ ఎడిషన్. ఈ రెండింటిని ఫాలో అయితేనే మనం దాన్ని వెక్టర్ అని చెప్పేసి అనుకుంటాం. ఇది ఫాలో అవ్వట్లేదా అనేది మనకు ఎలా తెలుస్తుంది అంటే కనుక చూద్దాం ఒకసారి. సో ఇక్కడ మనకు ఇక్కడ నుంచేసి ఏదైనా ఒక పాయింట్ దగ్గర నుంచేసి ఇటు పక్కన కరెంట్ అనేది ఇట్లా 4 ఆంపియర్స్ బయటకు వెళ్తుంది అనుకోండి. ఆ తర్వాత ఇక్కడ నుంచేసి ఇక్కడ ఒక కరెంటు ఇట్లా ఒక 2 ఆంపియర్స్ కరెంటు ఇట్లా బయటకు వెళ్తుంది అనుకోండి. సో ఇప్పుడు ఒకవేళ మరి ఇక్కడ నుంచేసి ఇటువైపుగా ఎంత కరెంటు ట్రావెల్ చేస్తుంది ఎక్స్ అనుకుంటే కనుక మనము దీన్ని ఎక్స్ని మనం ఎలా తీసుకోవచ్చు? ఇక్కడ మనకి జంక్షన్ లా ప్రకారము ఇక్కడ ఇది జంక్షన్ పాయింట్ అని చెప్పేసి అనుకుంటే సమ్ ఆఫ్ ద కరెంట్స్ ట్రావెలింగ్ టువర్డ్స్ సిగ్మా ఐ ఇన్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఐ అవుట్ అని చెప్పేసి అనుకుంటాం. సమ్ ఆఫ్ ద కరెంట్స్ ట్రావెలింగ్ టువర్డ్స్ జంక్షన్ మస్ట్ బి ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ ద కరెంట్స్ లివింగ్ అవే ఫ్రమ్ ది జంక్షన్. ఓకే, ఒక జంక్షన్ దగ్గర నుంచి వెళ్ళేటువంటి కరెంట్స్ మొత్తం ఎంత ఉంటుందో ఆ జంక్షన్ నుంచి బయటకు వెళ్ళే కరెంట్ ఎంత అవుతుంది, అప్పుడు దాన్ని బట్టి మనం ఎలా తీసుకోవచ్చు? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఈ సమ్ ఆఫ్ ద కరెంట్స్ లివింగ్ ద జంక్షన్ ఏమున్నాయి? సో 2 ప్లస్ సిగ్మా ఇన్ ఎక్స్, ఈ 2 + 4 దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఇది 6 అవుతుంది. కానీ ఇప్పుడు వెక్టర్ లా ఆఫ్ ఎడిషన్ ప్రకారం మనం దీన్ని ఎలా తీసుకుంటాం అంటే కనుక ఇట్లా మనకి ఇలా ఉంటే కనుక మనం ఇప్పుడు దాన్ని ఏం చేస్తాం? ఇట్లా తీసుకుంటే ఇది ఇప్పుడు మనకి ఏమవుతుంది? ఇక్కడ ఇది ఒక ఈ రెండింటికి బేస్ చేసుకుని మనం కనుక ఒక పర్పెండిక్యులర్ లైన్ని డ్రా చేస్తే ఈ రెండింటికి అప్పుడు మనకి ఏమవుతుంది అంటే ఇక్కడ ఇది కొంచెం తీటా యాంగిల్ చేస్తుంటే వెక్టర్ లా ఆఫ్ ఎడిషన్ ప్రకారం అప్పుడు మనకి ఇక్కడ దీని కరెంట్ మొత్తం ఎంత అవుతుంది అంటే కనుక సమ్ ఆఫ్ ద కరెంట్ ఈజ్ ఈక్వల్ టు అప్పుడు మనకి ఈ కరెంట్ ఎంత అవుతుంది? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మనం కనుక ఈ కరెంట్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది? √2² + 4² + 2 × 2 × 4 × cos θ. సో ఈ కాస్ θ ఈ మొత్తాన్ని పెట్టేసి మనం ఈ వాల్యూని తీసుకుంటాం. ఒకవేళ కాస్ θ ఒక 30 అనుకోండి, అప్పుడు మనకి ఎంత వస్తుంది అంటే కనుక ఈ వాల్యూ ఖచ్చితంగా దీనికైతే ఈక్వల్ కాదు. అంటే ఇది వెక్టర్ లా ఆఫ్ ఎడిషన్ని ఫాలో అవ్వట్లేదు కదా, అందువల్ల మనం ఏం చేస్తాం? దీని అయితే కనుక మనం ఏమని చెప్పుకుంటాం? ఇది వెక్టర్ కాదని చెప్పేసి మనం అనుకుంటాం. ఓకేనా, రైట్. సో దిస్ ఆల్ అబౌట్ ఎవ్రీథింగ్ అబౌట్ కరెంట్. సో మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఇప్పుడు మనం డ్రిఫ్ట్ వెలాసిటీ గురించి డిస్కస్ చేద్దాం. సో డ్రిఫ్ట్ వెలాసిటీ, సో మనము ఈ డ్రిఫ్ట్ వెలాసిటీ గురించి డిస్కస్ చేయబోయే ముందు మనము ఒకసారి వాట్ ఈస్ హౌ ఏ కండక్టర్ ఈజ్
అనే దాని గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో డ్రిఫ్ట్ వెలాసిటీ. సో దెన్ వాట్ ఈజ్ మెన్ బై డ్రిఫ్ట్? డ్రిఫ్ట్ అంటే సో వన్ సార్ట్ ఆఫ్ ద మోషన్, అది డ్రిఫ్ట్ వెలాసిటీ. డ్రిఫ్ట్ వెలాసిటీని మనము వేడి అని చెప్పేసి ఎక్స్ప్రెస్ చేస్తాం. సో మొట్టమొదట ఈ డ్రిఫ్ట్ వెలాసిటీని డిస్కస్ చేయబోయే ముందు ఇక్కడ ఒక కండక్టర్ గురించి మనం డిస్కస్ చేద్దాం. సో మనము 3 రకాల మ్యాటర్స్ తీసుకుందాం: సాలిడ్, లిక్విడ్, ఆ తర్వాత గ్యాస్. ఇక్కడ సాలిడ్లో అయితే కనుక మనకి పాజిటివ్ ఛార్జ్, ఫిక్స్డ్ పాజిటివ్ ఛార్జ్ ఉంటాయి. ఫిక్స్డ్ పాజిటివ్ ఛార్జ్, దీన్ని మనము లాటిస్ అని చెప్పేసి అనుకుంటాం. లాటిస్. ఆ తర్వాత నెగిటివ్ ఛార్జెస్ యాజ్ యూజువల్గా ఫ్రీ ఎలక్ట్రాన్స్. దీంట్లో లిక్విడ్లో బోత్ పాజిటివ్, నెగిటివ్, మొబైల్ ఛార్జెస్ అంటే మూవ్ అవుతూ ఉంటాయి. దీంట్లో అయాన్స్, చార్జ్డ్ అయాన్స్ ఉంటాయి. చార్జ్డ్ పార్టికల్స్ ఉంటాయి. చార్జ్డ్ పార్టికల్స్ అంటాం. వాటినే మనం అయాన్స్ అని చెప్పేసి అనుకుంటాం. క్యాటయాన్స్, యానియాన్స్. సో ఇక్కడ సాలిడ్స్లో తీసుకుందాం. ఫిక్స్డ్ పాజిటివ్ ఛార్జెస్ ఉంటాయి. వాటిని లాటిస్ అని చెప్పేసి అనుకుంటాం. ఈ లాటిస్ ఎలా ఉంటాయి అంటే కనుక ఇట్లా ఫిక్స్డ్గా ఉంటాయి. సో ఇట్లా ఫిక్స్డ్గా ఉంటాయి. ఇవి కథలో ఇట్లా ఎక్కడ పెడితే అక్కడ మనకి ఇలా ఉంటాయి. దీంట్లో ఎలక్ట్రాన్స్, ఫ్రీ ఎలక్ట్రాన్స్ అంటే ఏంటి? ఫ్రీ ఎలక్ట్రాన్స్ అంటే కనుక మనకి ఒక కండక్టర్కి పైన సర్ఫేస్లో అవి కండక్టివ్ బాండ్ అని చెప్పేసి అనుకుంటాం. ఆ బాండ్, ఆ ఏరియాస్లో ఈ ఎలక్ట్రాన్స్ ఫ్రీగా మూవ్ అవుతూ ఉంటాయి. సో వాటిని మనం ఫ్రీ ఎలక్ట్రాన్స్ అని చెప్పేసి అనుకుంటాం. ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఎక్కడ ఉంటాయి అంటే కనుక ఎట్ ద సర్ఫేస్ ఆఫ్ ద కండక్టర్. సో ఇక్కడ మనకి ఎలక్ట్రాన్స్, ఇక్కడ ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో మొత్తం ఎలక్ట్రాన్స్ ఇలా ఉన్నాయి అనుకోండి. ఇది కనుక ఇది ఓపెన్ సర్క్యూట్ అనుకోండి. ఓపెన్ సర్క్యూట్. సో ఓపెన్ సర్క్యూట్ అంటే ఏంటి? ఓపెన్ సర్క్యూట్ అంటే కనుక ఈ కండక్టర్కి ఎటువంటి ఛార్జ్ కనుక ఎటువంటి బ్యాటరీని కనెక్ట్ చేయకుండా ఉంటే, లేకపోతే ఒకవేళ బ్యాటరీని కనెక్ట్ చేసిన స్విచ్ ఆన్ చేయకుండా ఉంటే దాన్ని మనము ఓపెన్ సర్క్యూట్ అని చెప్పేసి అనుకుంటాం. ఈ కండక్టర్ ఇన్ ద ఓపెన్ సర్క్యూట్ అని చెప్పి, లేదా ఓపెన్ కండక్టర్ అని చెప్పేసి అనుకోవచ్చు. ఇప్పుడు ఏమవుతుంది? ఈ కండక్టర్ కనుక మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచేసి మనం ఇట్లా తీసుకొచ్చేసి ఇట్లా మనము ఒక సెల్ తీసుకుందాం. సో ఇట్లా సెల్ తీసుకున్న తర్వాత మనము ఎక్కడ ఎంచుదామంటే ఇక్కడ ఒక స్విచ్ ఇట్లా ఉంటే కనుక ఓపెన్ అన్నట్టు, ఇట్లా ఉంటే కనుక ఆన్ అన్నట్టు. ఓకేనా? ఇది ఆన్, ఇదేమో ఆఫ్, ఇది ఆఫ్. ఇది స్విచ్ ఆన్ చేసినప్పుడు దాంట్లో ఎలక్ట్రాన్స్ మూవ్ అవుతాయి. ఓకేనా? దీన్ని క్లోజ్డ్ అంటాం. ఇది క్లోజ్డ్, ఇది క్లోజ్డ్, ఇది ఓపెన్. ఇది ఒక ఓపెన్ కండక్టర్, ఓపెన్ సర్క్యూట్. క్లోజ్డ్ అన్నప్పుడు దీంట్లో వచ్చేసి ఎలక్ట్రాన్స్ మూవ్ అవుతూ ఉంటాయి. ఇది ఓపెన్ సర్క్యూట్. ఇప్పుడు ఇది ఓపెన్ సర్క్యూట్. ఇక్కడ మనం ఒక బల్బు ప్లేస్ చేసాం అనుకోండి. సో ఇక్కడ ఒక బల్బు ప్లేస్ చేద్దాం. ఇక్కడ ఒక బల్బు ప్లేస్ చేసినప్పుడు బల్బు వెలగదు. ఎందుకు వెలగదు బల్బు అంటే దానికి బేసిక్ రీజన్ ఏంటి అంటే దీంట్లో ఉండేటువంటి ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా, ఈ ఎలక్ట్రాన్స్ ఇట్లా మూవ్ అవుతూ ఉంటాయి ర్యాండమ్గా, ఇట్లా మూవ్ అవుతూ ఉంటాయి. సో ఇట్లా ర్యాండమ్గా మూవ్ అవుతూ ఉండు ఈ ఎలక్ట్రాన్స్ని ఏం చేస్తాయి అంటే ఎలా పడితే అట్లా ర్యాండమ్గా మూవ్ అవుతూ ఉండటం వల్ల ఈ లెఫ్ట్ సైడ్ నుంచి వచ్చేటువంటి ఎలక్ట్రాన్స్, రైట్ సైడ్ నుంచి వచ్చే ఎలక్ట్రాన్స్ మొత్తం కూడా ఏమవుతాయి, ఒకదానితో ఒకటి క్యాన్సిల్ చేసుకొని నెట్ ఛార్జ్ 0 అయిపోతుంది. అప్పుడు ఏమవుతుంది? అందువల్ల బల్బు వెలగదు. మరి ఇప్పుడు ఒకవేళ మనం ఎప్పుడైతే ఇక్కడ స్విచ్ ఆన్ చేసామో అప్పుడు ఏమవుతుంది అంటే కనుక దీని లోపల ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్, దీని లోపల ఈ పాజిటివ్ ఛార్జెస్ అలాగే ఉంటాయి. పాజిటివ్ ఛార్జెస్ ఫిక్స్డ్గా అలాగే ఉంటాయి, వాటిలో మార్పే ఉండదు. అయితే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మనం ఏమనుకున్నాం ఇంతకుముందు కరెంట్ అనేది, కన్వెన్షనల్ కరెంట్ అనేది మనకి పాజిటివ్ సైడ్ నుంచి బయటకు వస్తుంది. ఇక్కడ నుంచి వచ్చి మనకి పాజిటివ్, ఇక్కడ ఈ పాజిటివ్ అన్నీ కూడా ఈ లాటిస్ ఇలాగే ఉన్నాయి. అయితే దీంట్లో ఉండేటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఈ ఛార్జెస్ అంత ముందులా కాకుండా ఇవేం చేస్తాయి అంటే కనుక ర్యాండమ్గా మూవ్ అవటం ప్రారంభిస్తాయి.
ఇవి ర్యాండమ్గా మూవ్ అవుతూ ఉన్నప్పుడు ఏమవుతుంది, ఇక్కడ నుంచి మన ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఎలా ఉంటుంది, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎప్పుడు కూడా పాజిటివ్ నుంచి నెగిటివ్కి ఇట్లా వస్తూ ఉంటాయి. సో F = QE వలన ఇక్కడ ఛార్జెస్ ఏమవుతూ ఉంటాయి, మూవ్ అవుతూ ఉంటాయి. ఎలక్ట్రిక్ ఫీల్డ్ వల్ల ఈ ఛార్జెస్ అనేవి మూవ్ అవుతూ ఉంటాయి. ఎప్పుడైతే ఈ ఛార్జెస్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ వల్ల మూవ్ అవుతూ ఉంటాయో అప్పుడు మనకి ఏమవుతుంది, ఈ ఎలక్ట్రాన్, ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రాన్ ఉంది, ఈ ఎలక్ట్రాను ఒకసారి యాక్టివేట్ అవుతుంది, ఇట్లా ట్రావెల్ చేస్తుంది. ట్రావెల్ చేసిన తర్వాత ఏమవుతుంది, అక్కడ ఉన్నటువంటి ఛార్జెస్ని హాల్ట్ అవుతాయి. అప్పుడు అవి వాటిని లాటిస్ని లాటిస్ని కొలైడ్ అవుతాయి. కొలైడ్ అయిన తర్వాత ఏమవుతుంది, అక్కడ అవి హాల్ట్ అయిపోతాయి, వాటికి ఎనర్జీ ఉండదు. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఉన్నటువంటి ఫోర్స్ వలన, ఎలక్ట్రిక్ ఫీల్డ్ వల్ల వచ్చినటువంటి ఫోర్స్ వలన అవి ఏమవుతాయి, మళ్ళీ యాక్సిలరేట్ అవుతాయి. ఇట్లా యాక్సిలరేట్ అయ్యి మళ్ళీ ఇట్లా ట్రావెల్ చేస్తూ ఉంటాయి. అంటే మొత్తం మీద ఏమవుతుంది అంటే కనుక ఈ ఎలక్ట్రాన్స్ అనేవి ట్రావెల్ చేస్తుంటాయి, హాల్ట్ అవుతుంటాయి. అట్లా హాల్ట్ అవుతూ అవి ఏమవుతుంటాయి అంటే కంటిన్యూస్గా ఒకసారిగా వాటి స్పీడ్ అనేది యాక్సిలరేట్ అవుతూ ఉంటుంది. ఇట్లా ట్రావెల్ చేస్తూ ఉంటే దీన్నే మనం ఏమనుకుంటామంటే డ్రిఫ్ట్ వెలాసిటీ అని చెప్పేసి అనుకుంటాం. అల్టిమేట్గా డ్రిఫ్ట్ వెలాసిటీకి డెఫినేషన్ ఏమొస్తుంది, యావరేజ్ వెలాసిటీ ఆఫ్ electrons in a conductor in electric field is called as drift velocity. Average velocity of electrons in a conductor in electric field is called as drift velocity. So ఈ డ్రిఫ్ట్ వెలాసిటీకి మనకి బేసికల్గా ఫార్ములా ఏమొస్తుంది అంటే దీన్ని మనం కరెంట్ I = NEAVD అనే ఫార్ములాతో మనం తీసుకుంటే డ్రిఫ్ట్ వెలాసిటీ మనకి VD = I/NEA. దీని వాల్యూ జనరల్గా ఎంత ఉంటుంది, 10⁻⁻⁴ మీటర్స్ ఉంటుంది. అంటే అటు దాదాపుగా మీటర్స్ పర్ సెకండ్ ఉంటుంది. అంటే కనుక 0.1 మిల్లీమీటర్స్ పర్ సెకండ్. ఎంత స్లోగా ఈ డ్రిఫ్ట్ వెలాసిటీ అనేది అంత తక్కువగా ఉంటుంది. డ్రిఫ్ట్ వెలాసిటీ ఎంత తక్కువగా ఉన్నప్పటికీ కూడా మనకి ఎలక్ట్రాన్స్ అనేవి స్పీడ్ ఆఫ్ లైట్తో ట్రావెల్ చేస్తుంటాయి. ఎందుకు అంటే ఇక్కడ ఈ ఎనర్జీ అనేది మొత్తం ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎస్టాబ్లిష్ చేస్తుంది. ఆ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏం చేస్తుంది, ఏదైతే ఎలక్ట్రాన్ ఇమ్మీడియట్గా ఎక్కడైతే ఎలక్ట్రాన్ ఉంటుందో అక్కడ మొత్తానికి ఎనర్జీ సప్లై చేస్తుంది. అప్పుడు మనకి ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎలక్ట్రాన్ ఉందనుకోండి, ఇది కండక్టింగ్ వైర్ కదా, దీంట్లో ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఇమీడియట్గా ఏమవుతుంది, ఇట్లా ఎలక్ట్రాన్ అనేది మనకి ఈ విధంగా ఎలక్ట్రాన్స్ కంటిన్యూస్గా ఇట్లా మనకి ఇమీడియట్గా అవి మూవ్ అవటం ప్రారంభమవుతాయి. అందువల్ల స్పీడ్ ఆఫ్ లైట్తో మనకి స్విచ్ ఆన్ చేసిన వెంటనే అక్కడ బల్బు వెలగడానికి రీజన్ ఏంటంటే దాంట్లో ఫిలమెంట్లో ఉండేటువంటి ఎలక్ట్రాన్స్ యాక్టివేట్ అవుతాయి ఇమీడియట్గా. అంతే తప్ప మన స్విచ్ బోర్డ్ నుంచి వచ్చే ఎలక్ట్రాన్స్ వలన బల్బు వెళ్ళదు. ఓకేనా. సో దీన్ని బట్టి మనం డ్రిఫ్ట్ వెలాసిటీ ఫార్ములా చాలా ఇంపార్టెంట్ ఫార్ములా, I = NEAVD అనుకుంటాం. దీని నుంచి మనకి డ్రిఫ్ట్ వెలాసిటీ ఎంత వస్తుంది, I/NEA. ఇది డ్రిఫ్ట్ వెలాసిటీ. ఓకేనా. సో మన ఈ విధంగా డ్రిఫ్ట్ వెలాసిటీ గురించి మనం తీసుకోవచ్చు, డిస్కస్ చేద్దాం. ఓకేనా. దట్స్ ఆల్ అబౌట్ డ్రిఫ్ట్ వెలాసిటీ. సో ద నెక్స్ట్ వన్ ఈజ్ మనము కరెంట్ డెన్సిటీ. కరెంట్ డెన్సిటీ దీన్ని మనము J అనేటితో డిస్కస్ చేద్దాం. సో దీనికి సింపుల్ డెఫినేషన్ ఉంది. కరెంట్ J = I/A. ఇది యూనిట్ వెక్టార్. సో J బార్ డెఫినేషన్ ఏమొస్తుంది మనకి, కరెంట్ పర్ యూనిట్ ఏరియా. దాన్ని మనం కరెంట్ డెన్సిటీ అని చెప్పేసి అనుకుంటాం. కరెంట్ పర్ యూనిట్ ఏరియా ఫార్ములా కూడా రాస్తున్నాం. ఇక్కడ మనకి కరెంట్ డెన్సిటీ = I/A. ఇది ఎప్పుడు, ఇది ఒక వెక్టార్. ఓకేనా. ఇది వెక్టార్. ఇది n బార్ అంటే n క్యాప్ అంటే అది యూనిట్ వెక్టార్. ఇట్ షోస్ అబౌట్ ద డైరెక్షన్ ఆఫ్ ద గివెన్ క్వాంటిటీ. ఇక్కడ ఈ డెన్సిటీ అనేది కరెంట్ డెన్సిటీ ఒక వెక్టార్ అని ఎక్స్ప్రెస్ చేయడం కోసం మనం n క్యాప్ అని తీసుకుంటాం. సో ఇక్కడ దీన్ని మనము ఒక చిన్న ఇల్లుస్ట్రేషన్ చూద్దాం. ఒకవేళ ఇక్కడ మనకు కనుక ఇట్లా ఒక కండక్టర్ ఉంటే, ఈ కండక్టర్ మనకి ఈ విధంగా ఉందనుకోండి, దీని ఏరియా ఏ అయితే, సో దీని ఏరియా ఏ, ఇట్లా మనకి దీని ఏరియా ఏ, కరెంట్ అనేది ఈ విధంగా ట్రావెల్ అవుతుంది. సో ఇక్కడ కరెంటు మనకి ఎలా ఉంది అంటే కనుక ఏరియాకి నార్మల్గా ఉంది. ఓకేనా. పర్పెండిక్యులర్గా ఉంది. సో కరెంట్ అనేది ఏరియాకి నార్మల్గా ఉన్నప్పుడు ఈ ఫార్ములాని రాసుకుంటాం. ఒకవేళ ఇది ఎప్పుడు కరెంట్ ఏరియా, ఇఫ్ కరెంట్ ఈజ్ ఏరియా ఈజ్ నార్మల్, కరెంట్ I ఈజ్ నార్మల్ టు A. అంటే ఏ అనేది యూనిఫామ్గా ఉంటే,
అప్పుడు మనం ఈ ఫార్ములా రాసుకుంటాం. ఒకవేళ ఈ కరెంట్ కనుక మనకి ఏరియా కనుక కొంచెం మారిందనుకోండి, సో ఏరియా మనకి అన్ఈవెన్గా ఉన్నా మనం ఎప్పుడు రాసుకోవాలి దీన్ని అంటే కనుక ఏరియా కనుక అన్ఈవెన్గా ఉన్నా, లేకపోతే కనుక కరువుగా ఉన్న కరువు అన్ఈవెన్గా ఉన్న కరువుగా ఉన్న, లేకపోతే కనుక ఇర్రెగ్యులర్గా ఉన్న అప్పుడు మనకేమవుతుంది అంటే కనుక కరెంట్ అనేది మనకి ఈ ఏరియా మనకి ఇట్లా వస్తుంది. ఇక్కడ మనకి కరెంట్ అనేది ఇక్కడ నుంచేసి మనకి ఇట్లా వస్తే దీన్ని మనము ఇక్కడ ఏరియా కరెంటుతో మనకి తీటా యాంగిల్ చేస్తుంది అనుకోండి, ఓకేనా. ఈ ఏరియా కరెంటుతో తీటా యాంగిల్ చేస్తుంది. తీటా యాంగిల్ చేస్తుంటే అప్పుడు ఏమవుతుంది అంటే కనుక మనకి దీన్ని కాంపోనెంట్స్ ఆఫ్ వెక్టార్ తీసుకుంటే హారిజాంటల్ కాంపోనెంట్, వర్టికల్ కాంపోనెంట్ తీసుకుంటాం. ఎక్స్ యాక్సిస్తో యాంగిల్ చేస్తుంది కాబట్టి అప్పుడు ఫార్ములా ఈ విధంగా మారిపోతుంది. J = I/A cos θ అని చెప్పేసి రాసుకోవాలి. ఎందుకని ఇదేమో A cos θ అవుతుంది, ఆ తర్వాత ఇదేమో A sin θ అవుతుంది. ఎందుకంటే మనకి జస్ట్ కాంపోనెంట్స్ ఆఫ్ వెక్టార్స్ తీసుకుంటాం కదా, రెజల్యూషన్ ఆఫ్ వెక్టార్స్లో ఎక్స్ యాక్సిస్ మీద అయితే కనుక మనకి హారిజాంటల్ కాంపోనెంట్ వస్తుంది, వై యాక్సిస్ మీద అయితే కనుక అది వర్టికల్ కాంపోనెంట్ వస్తుంది. దీని గురించి మన ఛానల్లో 5 minutesలో రెజల్యూషన్ ఆఫ్ వెక్టార్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేశాను. జస్ట్ 5 minutes ఒకసారి చూడండి, మీకు ఎక్కడ రెజల్యూషన్ ఆఫ్ వెక్టార్స్ వచ్చినా, హారిజాంటల్ వర్టికల్ కాంపోనెంట్స్ వచ్చినా మీకు ఈజీగా అర్థమైపోతుంది. సో మనం దీన్ని ఇంకొంచెము ఇంకొంచెము సింప్లిఫికేషన్ చేస్తే I = ఏమవుతుంది JA cos θ. దీన్ని మనం ఇంకా ఎట్లా రాసుకోవచ్చు, I = J బార్ డాట్ A బార్. మనం దీన్ని ఇంకా ఎట్లా చెప్పొచ్చు, దీన్ని బట్టి కూడా కరెంట్ అనేది ఒక స్కేలార్ అని చెప్పేసి ఎందుకు చెప్పుకోవచ్చు. ఎందుకని డాట్ ప్రొడక్ట్ అనేది స్కేలార్ కదా, సో ఆ విధంగా తీసుకుంటాం. ఒకవేళ ఇక్కడ కనుక మనకి ఇచ్చినటువంటి ఈ కరెంట్ కనుక ఇది బాగా స్మాల్ క్వాంటిటీ అయితే కనుక ఫర్ స్మాల్ క్వాంటిటీ ఆఫ్ కరెంట్, ఒకవేళ కరెంట్ కనుక చాలా స్మాల్ క్వాంటిటీ అనుకోండి, అప్పుడు ఏమవుతుంది డెల్టా I = సో J డెల్టా A అని తీసుకుంటాం. అప్పుడు రెండు వైపులా మనం కనుక ఇక్కడ దీని ఇంటిగ్రేషన్ అప్లై చేసాం అనుకోండి, దెన్ అప్పుడు డెల్టా DI = J dA అవుతుంది. అల్టిమేట్గా మనం ఏమని రాసుకుంటాం, I = J dA, దాంట్లో A1 A2 అని చెప్పేసి రాసుకుంటాం. దీంట్లో మనకి ఇక్కడ I అంటే ఏంటి, కరెంట్ వస్తుంది. ఇక్కడ A1 అంటే ఏంటి, ఆ కరెంటు అక్కడ ఉన్నటువంటి A1 A2 ఫస్ట్ ఏరియా, సెకండ్ ఏరియా అంటే ఇనిషియల్ ఏరియా, ఎండింగ్ ఏరియా, ఈ రెండు ఏరియాస్ మధ్యలో ఎంత కరెంట్ డెన్సిటీ ఉన్నది అన్నదాన్ని మనం దీని ద్వారా తీసుకోవచ్చు. సో ఇక్కడ మళ్ళీ దీని మీద ఫార్ములాస్ని మనం ఈ విధంగా తీసుకుంటే, సో I = మనకు వచ్చిన ఫార్ములా ఏంటి J బార్ డాట్ A బార్, ఇది కరెంట్ వస్తుంది మనకి. ఆ తర్వాత మళ్ళీ మనకి ఇంకా ఏ ఫార్ములా వస్తుంది అంటే కనుక I = ఇది బాగా ఇంపార్టెంట్, A1 A2 J dA, సో JDA అని చెప్పేసి మనం తీసుకోవచ్చు. సో మనకి ఈ విధంగా దీని మీద బేస్ అయినటువంటి ఒక న్యూమరికల్ని మనం ఇప్పుడు చూద్దాం. ఒకవేళ మనకి ఇక్కడ ఒక న్యూమరికల్ చూడండి, ఇక్కడ మనం చూద్దాం. ఏదైనా సరే ఒక కరెంటు ఇఫ్ AT = A0 of 1 plus alpha into T and AT is (2 meters square), alpha is 6 into 10⁻⁻6 degrees Celsius inverse. దాన్ని బట్టేసి మనకి AT ఇచ్చారు, ఆల్ఫా ఇచ్చారు. దాన్ని బట్టేసి ఇఫ్ ద కరెంట్ ఈజ్ మనల్ని ఫైండ్ కరెంట్ డెన్సిటీ in current density in
2 amperes for a current density for a 2 amperes కరెంట్ అన్నారు అనుకోండి. అప్పుడు మనకి ఫార్ములా చూడండి, మనకి ఏం కనుక్కోవాలి, మనం కరెంట్ డెన్సిటీ కనుక్కోవాలి. జే ఫార్ములా మనకి ఏముంది, జే ఈజ్ ఈక్వల్ టు I/A. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు, జే ఈజ్ ఈక్వల్ టు ఐ ఎంత ఇచ్చారు, ఐ ఈజ్ ఈక్వల్ టు మనకి 2 amperes బై మనకి ఏ బదులుగా మనకి ఏముంది, ఈ మొత్తం ఉంది. A0 బదులుగా మనం ఎంత రాసుకోవాలి, 2 × 1 ప్లస్ ఆ తర్వాత ఆల్ఫా ఎంత ఇచ్చారు, 6 × 10⁻⁻6 ఇంటూ మనకి ఇఫ్ టైం కరెంట్ ఫర్ 2 amperes కరెంట్ ఇన్ 2 seconds అన్నారనుకోండి, అప్పుడు ఏమవుతుంది మనకి 2 × 2. ఈ మొత్తాన్ని మనం సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, అప్పుడు మనకు వచ్చే ఆన్సర్ ఇక్కడ మనకి ఈ మొత్తాన్ని సింప్లిఫై చేస్తే మనకి కరెంట్ డెన్సిటీ అనేది వస్తుంది. ఇంతకుముందు నీట్లో ఇచ్చినటువంటి న్యూమరిక్ లేదు. ఈ విధంగా మనకు ఉన్నటువంటి ఈ ఫార్ములాని కరెంట్ డెన్సిటీ ఉపయోగించి చేసి మన ఫార్ములాస్ని ఈ విధంగా తీసుకోవచ్చు. సో కరెంట్ డెన్సిటీ అంటే కనుక కరెంట్ మనకి స్టడీ కరెంటు అయితే కనుక అంటే దాని యొక్క ఏరియా కనుక కాన్స్టెంట్గా ఉంటే అప్పుడు J ఈజ్ ఈక్వల్ టు I/A రాసుకుంటాం. ఒకవేళ ఏరియా కనుక మారుతూ ఉందనుకోండి, వేరియబుల్ అయితే కనుక J ఈజ్ ఈక్వల్ టు అప్పుడు మనకి ఫార్ములా మారిపోతుంది, J ఈజ్ ఈక్వల్ టు I/A cos θ. అది ఒకవేళ కరెంట్ కనుక బాగా ఇన్ఫినిట్లీ స్మాల్ అయితే కనుక అప్పుడు ఇంటిగ్రేషన్ తీసుకుంటాం, I ఈజ్ ఈక్వల్ టు JA ఇంటిగ్రేషన్ చేస్తాం, I ఈజ్ ఈక్వల్ టు JA ఇంటిగ్రల్ ఆఫ్ J అని చెప్పేసి I ఈజ్ ఈక్వల్ ఇంటిగ్రల్ ఆఫ్ JA1 dt తీసుకుంటాం. ఓకేనా, రైట్. వెల్, ఇంతవరకు మనము కరెంట్ డెన్సిటీ కూడా మనం చూసాం కదా. ఇప్పుడు మనం ఒకసారి ఈ కరెంట్ డెన్సిటీని మనం డ్రిఫ్ట్ వెలాసిటీలో కూడా రాద్దాం ఒకసారి ఈ కరెంట్ డెన్సిటీని. సో మనకు ఉన్నటువంటి ఫార్ములా ఏంటి, J ఈజ్ ఈక్వల్ టు I/A. సో J ఈజ్ ఈక్వల్ టు I/A ఉంది. మనకి I బదులుగా మనకి డ్రిఫ్ట్ I ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఉంది మనకి NEA/VD. సో బై A ఇక్కడ ఏ క్యాన్సిల్ అయిపోతుంది, అప్పుడు మనకి ఎంత మిగులుతుంది, NEVD. సో మనకి ఇది చాలా ఇంపార్టెంట్, J ఈజ్ ఈక్వల్ టు NEVD. ఇక్కడ J అంటే కరెంట్ డెన్సిటీ, N అంటే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, N అంటే నెంబర్ ఆఫ్, E అంటే ఎలక్ట్రాన్స్, VD అంటే కనుక డ్రిఫ్ట్ వెలాసిటీ. సో మనము అక్కడ ఇదే ఫార్ములా, ఈ రెండు ఫార్ములా ఈ సేమ్ ఒకటే ఉంటాయి. I ఈజ్ ఈక్వల్ టు NEVD, ఇక్కడ J ఈజ్ ఈక్వల్ టు NEVD. ఈ రెండు డిఫరెన్స్ ఏముంటుంది అంటే కనుక ఏ ఉంటుంది. ఓకేనా, అక్కడేమో మన కరెంట్ అయితే కనుక ఏ ఉండదు, ఇక్కడైతే కనుక మనకి J ఉంటుంది. ఓకే, వెల్, ఇంతవరకు మనము డ్రిఫ్ట్ వెలాసిటీ గురించి మనము డిస్కస్ చేసాం. ఆ తర్వాత నెక్స్ట్ మనము రిలాక్సేషన్ టైం అనే దాని గురించి మనము ఇప్పుడు డిస్కస్ చేద్దాం. రిలాక్సేషన్ టైం దీన్ని టౌతో ఎక్స్ప్రెస్ చేస్తాం. సో స్ట్రైట్ ఫార్ములా తీసుకుందాం, టౌ ఈజ్ ఈక్వల్ టు VDM/E × E. ఓకేనా, దీన్ని మనము రిలాక్సేషన్ టైం అని చెప్పేసాం కదా. అసలు రిలాక్సేషన్ టైం అంటే ఏంటి అంటే కనుక ఇప్పుడు మనం ఒక కండక్టర్ తీసుకుందాం. సో ఇక్కడ ఒక కండక్టర్ తీసుకుంటే ఈ కండక్టర్లో ఒక ఎలక్ట్రాన్ ఉంది. ఈ ఎలక్ట్రాన్ని మనము ఈ కండక్టర్ని మనము ఒక ఛార్జ్లో ప్లేస్ చేసాం, ఒక ఎనర్జీకి కనెక్ట్ చేసాం. సో స్విచ్ కూడా ఆన్ చేసాం. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఎలక్ట్రాన్ అనేది మూవ్ అవుతుంది. ఈ ఎలక్ట్రాన్ మూవ్ అయిన తర్వాత ఏమవుతుంది, సో ఇక్కడ ఒక లాటిస్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది అనుకోండి, ఇక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడ ఒక లాటిస్ ఉంది. ఈ లాటిస్తో ఇది ఇక్కడ నుంచి ఇక్కడ దాకా కొలిషన్ చేస్తుంది. ఈ కొలిషన్ చేసినప్పుడు ఏమవుతుంది, ఇట్లా వస్తుంది, ఇక్కడ దాకా వస్తుంది, ఇట్లా వస్తుంది. సో ఇట్లా ఇట్స్ నాట్ ఏ ముగ్గేం కాదు అది, ఓకే, మామూలుగా. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నుంచి ఆల్రెడీ ఇక్కడ కొలిషన్ ఎరిగింది అనుకోండి,
ఈ కొలిషన్కి మంచిగా ఉన్న టైం గ్యాప్ని దాన్ని రిలాక్సేషన్ టైం అని చెప్పేసి టైం రిలాక్సేషన్ అంటే ద యావరేజ్ టైం గ్యాప్ బిట్వీన్ టూ సక్సెసివ్ కొలిషన్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ఏ కండక్టర్ ఇన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఒక కండక్టర్లో ఒక కండక్టర్ని తీసుకుందాం, ఆ కండక్టర్కి మనం ఒక ఛార్జ్ని ఏదైనా ఎనర్జీని కనెక్ట్ చేద్దాం, అంటే బ్యాటరీని కనెక్ట్ చేద్దాం. అప్పుడు ఏమవుతుంది, దాంట్లో ఉన్న ఎలక్ట్రాన్స్, దాంట్లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. ఆ ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ఆ ఎలక్ట్రాన్స్ ఒకదానితో కంటిన్యూస్గా మూవ్ అవుతూ ఒకదానితో కొలైడ్ అవుతూ ఉంటాయి. ఒక ఎలక్ట్రాన్ ఇంకో ఎలక్ట్రాన్తో కొలైడ్ కావచ్చు, ఒక ఎలక్ట్రాన్ ఇన్సైడ్ ఉన్నటువంటి లాటిస్తో కొలైడ్ కావచ్చు. సో ఇట్లా కొలైడ్ అవుతూ ఉన్నప్పుడు రెండు సక్సెసివ్ కొలిషన్స్ మధ్య, అంటే ఇక్కడ వర్డ్ ఇంపార్టెంట్, సక్సెసివ్ కొలిషన్ అంటే టైం గ్యాప్ బిట్వీన్ టూ సక్సెసివ్ కొలిషన్స్, నాట్ కొలిషన్స్, సారీ. టైం గ్యాప్ బిట్వీన్ టూ సక్సెసివ్ కొలిషన్స్ ఈజ్ కాల్డ్ ద రిలాక్సేషన్ టైమ్ ఆఫ్ రిలాక్సేషన్. ఓకేనా? ఐ హోప్ యూ అండర్స్టాండ్ దాట్. సో ఈ రిలాక్సేషన్ టైంకి మనకి ఫార్ములా ఏమొస్తుంది, రిలాక్సేషన్ టౌ అంటాం దాన్ని. మనం దీన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాం, టౌ అని చదవాలి దీన్ని. టౌ ఈజ్ ఈక్వల్ టు VdM/E ఇంటూ E. ఇక్కడ VD అంటే ఏమవుతుంది అంటే కనుక తెలుసు కదా మనకి, డ్రిఫ్ట్ వెలాసిటీ, అది డ్రిఫ్ట్ వెలాసిటీ. సో ఇక్కడ M అంటే మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఎంత ఉంటుంది, సో 9.11 ఇంటూ 10⁻³ kgs ఉంటుంది. ఆ తర్వాత E అంటే కనుక ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటుంది, ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఆ తర్వాత E అంటే కనుక ఛార్జ్ ఆఫ్ ఎన్ ఎలక్ట్రాన్ ఉంటుంది, ఛార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్ 1.6 ఇంటూ 10⁻⁻19 కూలుంబ్. డ్రిఫ్ట్ వెలాసిటీ ఎంత ఉంటుంది, 10⁻⁻4 మీటర్స్/సెకండ్. సో దాన్ని బట్టేసి మనకి ఇక్కడ ఉన్నటువంటి ఈ రిలాక్సేషన్ టైం అనేది ఉంటుంది. ఈ రిలాక్సేషన్ టైం అనేది ఇక్కడ మనము ఒక చిన్న అనాలిసిస్ చూద్దాం. ఈ రిలాక్సేషన్ టైం అనేది మనకి కండక్టర్స్లో అయితే కనుక మీరు గెస్ చేయండి, రిలాక్సేషన్ టైం ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా? రిలాక్సేషన్ టైం చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకని? కొలిషన్స్ తక్కువ ఉంటేనే కదా దాంట్లో ఎలక్ట్రాన్స్ ఫాస్ట్గా వెళ్ళి కండక్టివిటీ ఎక్కువ జరుగుతుంది. అందువల్ల ఇక్కడ ఉన్నటువంటి కండక్టర్స్లో ఈ కండక్టర్స్ హై మోర్ కండక్టివిటీ జనరల్గా మెటల్స్కి 10⁻⁸ ఉంటుంది, 10⁻⁸ సెకండ్స్ ఉంటుంది. అదే లో మనం ఆలోచించుకో, లో అంటే కనుక లెస్ కండక్టివిటీ. సో ఇక్కడ మనకి రిలాక్సేషన్ టైం టౌ ఈజ్ ఈక్వల్ టు VdM/E ఇంటూ E. ఓకే. సో రిలాక్సేషన్ టైంకి ఆ తర్వాత రిలాక్సేషన్ టైం T మన ఫామ్లో ఎక్స్ప్రెషన్. ఓకే రైట్, మనం అంతా తీసుకున్నాం రిలాక్సేషన్ టైం. ఆ తర్వాత మొబిలిటీ, లాస్ట్ టాపిక్. దీంట్లో మొబిలిటీ అనే దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. మొబిలిటీ. సో ఇక్కడ మొబిలిటీ. సో మొబిలిటీ అంటే ఏంటి అంటే కనుక దిస్ ఈజ్ ద మొబిలిటీ మాడ్యులస్ VD/E. దీన్ని మనము VD/E. సో మొబిలిటీ అంటే దానికి డెఫినేషన్ ఏమి వస్తుందంటే అంటే కనుక దిస్ ఆ మాడ్యులస్ ఆఫ్ డ్రిఫ్ట్ వెలాసిటీ టు ఎలక్ట్రిక్ ఫీల్డ్. మాడ్యులస్ ఆఫ్ డ్రిఫ్ట్ వెలాసిటీ టు ఎలక్ట్రిక్ ఫీల్డ్ని మనము మొబిలిటీ అని చెప్పేసి మనం తీసుకోవచ్చు. సో దీంట్లో మళ్ళీ మనకి ఫార్ములా వస్తుంది, మొబిలిటీ ఫార్ములా M ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ VD/E. అంటే మొబిలిటీ అనేది వాట్ ఎవర్ మే బి దట్ మొబిలిటీ ఈజ్ పాజిటివ్ ఫర్ ఆల్ కేసెస్. ఎందుకని మొబిలిటీ అనేది పాజిటివ్గా ఉంటుంది?
ఎందుకంటే మనకి డ్రిఫ్ట్ వెలాసిటీ అనేది నెగిటివ్గా, డ్రిఫ్ట్ వెలాసిటీ మాడ్యులస్ చేసుకుంటున్నాం మనం, అందువల్ల మనకి మొబిలిటీ అనేది పాజిటివ్ వస్తుంది. సో మనం మొబిలిటీ m ఈజ్ ఈక్వల్ టు, సో మొబిలిటీని మనము ఆ తర్వాత ఇక్కడ మనకి దీంట్లో ఉన్నటువంటి టౌ ఈజ్ ఈక్వల్ టు, మనకి రిలాక్సేషన్ టైంకి మొబిలిటీకి మధ్య ఉన్న రిలేషన్ ఏంటో చూద్దాం. ఇది ఇంపార్టెంట్ ఎక్స్ప్రెషన్. సో ఇక్కడ టౌ ఈజ్ ఈక్వల్ టు VDM/E ఇంటూ E ఉంది కదా. సో దీని బదులుగా మనం ఏం రాసుకోవచ్చు, m రాసుకోవచ్చు కదా. అప్పుడు నో మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ వస్తుంది కదా. సో VDM/E. సో VD బదులుగా మనం ఏం రాద్దాం, మొబిలిటీ E ఈజ్ ఈక్వల్ టు m ఈజ్ ఈక్వల్ టు, VD బదులుగా మనం ఏం రాద్దాం, I/NE రాద్దామా, లేక ఇంకేం రాయొచ్చు, VDM/E, m ఈజ్ ఈక్వల్ టు టౌ, m ఈజ్ ఈక్వల్ టు VD. సో ఒకసారి ట్రై చేద్దాం చూడండి. టౌ ఈజ్ ఈక్వల్ టు మనకి ఫార్ములా ఏమొస్తుంది, VDM/E అంటే E వస్తుంది. VD/E అంటే మొబిలిటీ ఇంటూ మొబిలిటీ. సారీ, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఫర్ దాట్. మొబిలిటీని మనం మ్యూతో ఎక్స్ప్రెస్ చేస్తాం. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ నాన్న, మ్యూ, దీన్ని మనం మ్యూ అంటాం. సో మ్యూ, సారీ ఫర్ దట్. సో ఈ మొత్తాన్ని బదులుగా VD/E బదులుగా మనం రాసుకోవచ్చు. సో μm/E అని చెప్పేసి రాసుకోవచ్చు. అప్పుడు మనకి టౌ ఈజ్ ఈక్వల్ టు మనకేమొస్తుంది, μm/E. ఈ విధంగా మనం తీసుకోవచ్చు. సో ఈ విధంగా, సో ఇక్కడ మన ఈ సెషన్లో మనం ఈరోజు సెషన్లో ఇంతవరకు మనం డిస్కస్ చేద్దాం. సో మనం ఈరోజు సెషన్లో మనం ఏమేమి డిస్కస్ చేస్తాం అంటే కనుక ఫండమెంటల్ ప్రాపర్టీ ఆఫ్ ఏ ఛార్జ్, ఫండమెంటల్ ప్రాపర్టీ ఆఫ్ ద మ్యాటర్, ఛార్జ్ గురించి, టైప్స్ ఆఫ్ ఛార్జ్ గురించి, ఆ తర్వాత ఛార్జెస్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలని దాని గురించి, యూనిట్స్ ఆఫ్ ఛార్జ్, ఆ తర్వాత కరెంట్ డెఫినేషన్, టైప్స్ ఆఫ్ కరెంట్స్, ఎప్పుడు వి ఇన్స్టాంటేనియస్, ఎప్పుడు వి యావరేజ్, ఆ తర్వాత డ్రిఫ్ట్ వెలాసిటీ డెఫినేషన్, దాని తర్వాత మళ్ళీ కరెంట్ డెన్సిటీ ఫార్ములా డెఫినేషన్, ఆ తర్వాత రిలాక్సేషన్ టైం, వీటన్నిటి గురించి మనం డీటెయిల్గా డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ సెషన్లో మనము రెసిస్టెన్స్ గురించి, ఓమ్స్ లా, రెసిస్టివిటీ, సూపర్ కండక్టివిటీ, ఆ తర్వాత ఆర్ సిరీస్, ఆర్ ప్యారలల్, ఇంటర్నల్ రెసిస్టెన్స్, మిగిలిన మొత్తాన్ని మనము నెక్స్ట్ సెషన్లో డిస్కస్ చేద్దాం. ఐ హోప్ దట్ దిస్ సెషన్ ఈస్ హెల్ప్ఫుల్ ఫర్ యూ. ప్లీజ్ సపోర్ట్ మీ నాన్న. విష్ యూ ఆల్ ద బెస్ట్.